नमस्ते बच्चों, कैसे हैं आप सब लोग। आशा करते हूँ कि सब लोग अपने अपने ऑनलाइन क्लासेस में बिजी है, स्वस्थ है, मस्त है और बहुत बिजी भी है ना। बहुत खुशी की बात है बच्चों कि आपकी पढ़ाई जारी है। पहली वीडियो हमने संज्ञा बनाए थे बच्चों, बच्चों को बहुत पसंद आया। बच्चों ने फ़ोन करके बताया कि टीचर हमें बहुत अच्छा लगा संज्ञा बोलकर। अब हम लोग आपके लिए सर्वनाम लेके आए हैं। आशा करती हूँ कि सबको खूब समझ में आ जाएगा। ठीक है పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆన్లైన్ క్లాసెస్లో బిజీగా ఉన్నారు కదా. ఓకే, మీకోసం ఇవాళ సర్వనామము తీసుకొని వచ్చాం పిల్లలు. సర్వనామం వీడియో బాగా చూడండి, అర్థం చేసుకోండి, రాసుకోండి. ఎందుకంటే మీకు 6th 7th 8th 9th 10th అన్ని క్లాసెస్కి ఉపయోగపడుతుంది. ఓకేనా? సరే, నేర్చుకుందాం పదండి. सर्वनामము। देखिए बच्चों, सर्वनाम सर्वनाम अगर विभाजित करेंगे तो सर्व संज्ञा। सर्व का अर्थ है सब, संज्ञा का अर्थ है नाम, सर्वनाम का अर्थ है सबका नाम। చూడండి పిల్లలు, సర్వనామము, సర్వనామంకి సర్వ్ అర్థం ఏంటి పిల్లలు? అందరూ అని అర్థం. సంజ్ఞ అర్థం ఏంటి? నామ్ అంటే పేరు అని అర్థం. సర్వనామం యొక్క అర్థం ఏంటి? అందరి పేరు అని అర్థం. అర్థమైందా? जिन शब्दों का प्रयोग संज्ञा के स्थान पर किया जाता है उन्हें सर्वनाम कहते हैं. సంజ్ఞకి నామవాచకానికి బదులుగా ఉపయోగించే దాన్నే సర్వనామము అంటారు. अब उदाहरण देखिए बच्चों, मैं, तू, आप, यह, वह, जो, कोई, कुछ, कौन, क्या, इस तरह. సర్వనామం యొక్క ఉదాహరణలు చూడండి పిల్లలు. నేను, నువ్వు, ఇక్కడ, అక్కడ, ఎవరు, ఏంటి, ఇలాంటివన్నీ. सर्वनाम के भेद देखिए बच्चों. पुरुषवाचक सर्वनाम, निजवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम. చూడండి పిల్లలు, సర్వనామం యొక్క భేదాలు 6 ఉంటాయి. అవి ఏంటి అంటే పురుషవాచక సర్వనాం, నిజవాచక సర్వనాం, నిశ్చయవాచక సర్వనాం, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम. ఇలా 6 ఉంటాయి అన్నమాట. अब पहला पुरुषवाचक सर्वनाम के बारे में जानेंगे. जिन सर्वनाम शब्दों का प्रयोग व्यक्तिवाचक संज्ञा के स्थान पर किया जाता है उन्हें पुरुषवाचक सर्वनाम कहते हैं. जैसे मैं, तुम, हम, आप, वे. చూడండి పిల్లలు, పురుషవాచక సర్వనామం ఏ సర్వనామం అయితే సంజ్ఞ, వ్యక్తిగత సంజ్ఞ స్థానంలో ఉపయోగిస్తారో దానే పురుషవాచక సర్వనామము అంటారు. ఎలాగైతే నేను, నువ్వు, మనము, మీరు, వాళ్ళు అనేటివి. అర్థమైందా పిల్లలు? पुरुषवाचक सर्वनाम के 3 भेद है. उत्तम पुरुष, प्रथम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष. इस तरह 3 भेद होते हैं. చూడండి పిల్లలు, పురుషవాచక సర్వనామంలో 3 భేదాలు ఉంటాయి. ఉత్తమ పురుష సర్వనామము, మధ్యమ పురుష సర్వనామము, అన్య పురుష సర్వనామము. अब इन तीनों की परिभाषा देखेंगे बच्चों. पहला तो उत्तम पुरुष, प्रथम पुरुष. इन सर्वनाम का प्रयोग बात कहने या बोलने वाले अपने लिए करता है. उदाहरण, मैं, मुझे, मेरा, मुझको, हम, हमें, हमारा, हमको. ఈ సర్వనామము వ్యక్తి తన గురించి తాను చెప్పుకునేటప్పుడు
ప్రయోగించినది. చూడండి, నేను, నాకు, నాది, మాకు, మా వాళ్ళకి ఇలాగా. मध्यम पुरुष. अब मध्यम पुरुष का परिभाषा देखेंगे बच्चों. इन सर्वनाम का प्रयोग बात सुनने वाले के लिए किया जाता है. उदाहरण, तू, तुझे, तेरा, तुम, तुम्हें, तुम्हारा. आदर सूचक आप, आपको, आपका, आप लोग, आप लोगों को आदि. మధ్యమ పురుష సర్వనామము ఇది ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఎవరైతే మాట వినుచున్నారో వారి గురించి ఉపయోగించేదాన్ని మధ్యమ పురుష సర్వనామము అంటారు. ఉదాహరణ చూడండి పిల్లలు, నీవు, నీకు, నీది, నువ్వు. అదే పెద్దవాళ్ళు గౌరవపూర్వకంగా మాట్లాడాలి అంటే మీకు, మీ కొరకు, మీ వాళ్ళు, మీ వాళ్ళ కోసం ఇలా అన్నమాట. ఓకేనా పిల్లలు? अब देखिए बच्चों, अन्य पुरुष. इन सर्वनाम का प्रयोग बोलने वाला अन्य किसी व्यक्ति के लिए करता है. उदाहरण, वह, उसने, उसको, उसका, उसे, उसमें, वे, इन्होंने, उनको, उनका, उन्हें, उनमें आदि. చూడండి పిల్లలు, ఈ సర్వనామాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారు అంటే అక్కడ లేని వారి మరొక వ్యక్తి గురించి ఈ సర్వనామాన్ని ప్రయోగిస్తారు. ఉదాహరణ చూడండి, వాళ్ళు, వాళ్ళది, వాళ్ళకి, ఆమె, అందులో, వారు, వీళ్ళు, వారికి, వాళ్ళకి ఇలాగన్నమాట. అర్థమైందా పిల్లలు? देखिए बच्चों, निजवाचक सर्वनाम. जो सर्वनाम शब्द कर्ता के स्वयं के लिए प्रयुक्त होता है उन्हें निजवाचक सर्वनाम कहते हैं. जैसे स्वयं, आप ही, खुद, अपने आप. చూడండి పిల్లలు, నిజవాచక సర్వనామము అంటే కర్త. కర్త అంటే ఇక్కడ పని చేసేటివాడు తనకి తానుగా ఉపయోగించుకునే పదమే నిజవాచక సర్వనామము. ఎలాగైతే ఉదాహరణ చూడండి, స్వయంగా, నేను నేనుగా, నాకు నేనుగా ఇలా అన్నమాట. ఓకేనా? अब उदाहरण देखिए बच्चों, उसने अपने आप को बर्बाद कर लिया. मैं खुद फोन कर लूंगी. तुम स्वयं यह कार्य करो. श्वेता आप ही चली गई. इसमें नोट देख लीजिए बच्चों. नोट, इसमें आप का प्रयोग अपने लिए, स्वयं, सेल्फ होता है. आदर सूचक आपके लिए नहीं. ఇప్పుడు వాక్య రూపంలో ఉదాహరణ చూడండి పిల్లలు. ఉస్నే అప్నే ఆప్ కో బర్బాద్ కర్ లియా. తనకి తానుగా నాశనం చేసుకున్నాడు. మే ఖుద్ ఫోన్ కర్ లూంగి. నేను స్వయంగా ఫోన్ చేస్తాను. తుమ్ స్వయం యహ కార్య కరో. నువ్వు స్వయంగా ఈ పని చేయి. శ్వేత ఆప్ హీ చలీ గయి. శ్వేత తనే వెళ్ళిపోయింది. ఇలాగనమాట. అర్థమైందా పిల్లలు? చూడండి, ఇందులో ఒక నోట్ ఉంది. అది ఏంటంటే ఇందులో ఆప్ అని ప్రయోగించడం జరిగింది. ఇది కేవలం స్వయం కోసం మాత్రమే, గౌరవపూర్వకంగా మీరు అని కాదు. అర్థమైందా? ఇక్కడ అప్నే ఆప్ ఇవన్నీ ఉపయోగించారు కదా, అది గౌరవపూర్వకంగా కాదు, తనకి తానుగా చెప్పుకోవడానికి మాత్రమే ఆప్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది అని. అర్థమైందా పిల్లలు? ఓకే बच्चों, धन्यवाद. अगले क्लास में मिलेंगे.